ఓ పక్కన ఎండకెండుతూ వానకు తడుస్తూ కిటికీలు లేక తలుపులు లేక రోజువారీ కూలి చేసి తెచ్చుకున్నటువంటి ఆ సామాను కూడా అందులో పొందుపరుచుకుందాం దాచుకుంటాం అంటే భద్రత లేక బతికేటువంటి ఆ పేద కుటుంబానికి తెలుస్తుంది బాధ ఏంటో. అందుకే ఆ రోజు అనుకున్నాం తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఈ రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు. ఎంత ఖర్చైనా సరే ఈ రాష్ట్రంలో అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించాల్సిందే అని ఆలోచన చేసి అందుకే ఈరోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లని మనం శాంక్షన్ చేసి ఇందిరమ్మ ఇళ్లని ఈరోజు నేను వచ్చేటప్పుడు ఇప్పుడే ఒక గ్రామంలో ఆగి పూర్తి చేసుకున్న ఇంట్లో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నందుకు మేము ఆనందపడుతూ వారికంటే ఈ ప్రభుత్వం ఎక్కువగా ఆనందపడుతూ ఆ ఇంటి కుటుంబ సభ్యులకి కొత్త బట్టలు పెట్టి మా ప్రభుత్వం కళ ఇది, మా సంకల్పం ఇది, మీరందరూ కొత్తగా నూతనంగా ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసుకొని సుఖంగా సంతోషంగా బతుకుతా ఉంటే చూడటమే మాకున్నటువంటి ఆనందం అని చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టి వచ్చాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి శాస్త్ర నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈరోజు ఇల్లు శాంక్షన్ చేయటమే కాదు, మొదలుపెట్టిన ఇల్లు పూర్తి అయ్యేంత వరకు నిత్యం కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. నిత్యం వాటిని మానిటర్ వారం నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఏ ఒక్క ఇల్లు కూడా బిల్లు రాలేదని ఆగిపోవటానికి ఇల్లు లేదని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు అలాగే చదువుకోవటం కోసం చాలా గ్రామాల్లో నన్ను మహిళలు అడ్డుపడి చేయబట్టుకున్నాడు. చదువుకోవటానికి కావాల్సిన విధంగా సరైన పరిస్థితులు లేవంటే ఈ ప్రభుత్వం రాగానే ఒక ఆలోచన చేశాం. అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు ఎవరికి వాళ్లే సపరేట్ పాఠశాలలు పెడతా ఉంటే అది కాదు మనకు కావాల్సింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఎదగాలి. చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులు నేర్పుతూ ఎటువంటి తారతమ్యాలు లేని సమాజం నిర్మించాలి. దానికోసం ఈరోజు ఆలోచన చేసి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాల క్యాంపస్ తో ఉండేటట్టుగా ఈరోజు ప్రపంచంతో పోటీ పడేట్టుగా పాఠశాలలు నిర్మిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరు ఇచ్చినటువంటి దీవెనలతో ఈరోజు ఇక్కడే 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కి ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. ఈ స్కూల్ పూర్తయిన తర్వాత ఇందులో చదువుకునేటువంటి బిడ్డలు ప్రపంచంతో పోటీ పడతారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ప్రపంచంలో అత్యున్నత సంపన్న వర్గాలు అన్ని వసతులతో చదువుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియంతో సహా స్పోర్ట్స్ తో సహా మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో సహా అన్నీ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు నాతో ఒక మాట అన్నారు. అయినా ఆ స్కూల్లో మనకు అవసరమైతే ఆ చదువుకునేటువంటి విద్యార్థులు నేనేదో మిస్ అయిపోతున్నా బయటికి పోయి మిగతా విద్యార్థుల సినిమా చూడలేకపోతున్నావు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి కలగవచ్చు. ఏ ఒక్కటి వాళ్ళు సమాజంలో మిగతా పిల్లలు పొందుతున్నటువంటి ఏ ఒక్కదాన్ని కూడా మన పిల్లలు మిస్ కావద్దు. అందులో కూడా ఒక యాంపీ థియేటర్ని పెట్టండి. అవసరమైతే సినిమా వర్గాలతో మాట్లాడి మనం నెలకొకసారి వాళ్ళకు కూడా అనుకుంటున్నాం. ఫుట్బాల్ గ్రౌండ్ ఉండాలి, క్రికెట్ గ్రౌండ్ ఉండాలి. ల్యాబ్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. పాఠాలు చెప్పే విద్యాబుద్ధులు నేర్పేటువంటి వాళ్ళకు కూడా అక్కడే క్వార్టర్స్ ఉండాలి. చివరికి అందులో పనిచేసే వాచ్మెన్ కూడా అందులో క్వార్టర్ ఉండాలి. అందులో ఒక్కసారి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చదువుకునేవాడు ఎవరు బయటికి పోవటానికి ఆ స్థాయిలో ఉండేటట్టుగా ప్లాన్ చేసి ఈరోజు 200 కోట్ల రూపాయలతో ఆ పాఠశాల ఏర్పాటు చేశాం. అది నిజంగా ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ భూమి పూజ చేయటం మా అందరి అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందులో చదువుకునేటువంటి విద్యాబుద్ధులు పిల్లలు భవిష్యత్తులో చదువుకొని ప్రపంచంలో ఎదిగి ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేసినప్పుడు జరిగేటువంటి తృప్తి ఆనందం చాలా గొప్పగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ
అట్లాగే మరొక విషయం ఇక్కడే ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో